ములక్కాయ కోడిగుడ్డు కాంబినేషన్‌తో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఎగ్ కాంబినేషన్‌తో ఇంకా అదిరిపోతుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా తినటమే మిగిలింది. నోరూరిస్తుంది కదూ! నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. నేనైతే ముడి రైస్‌లో తింటున్నాను ఈ కర్రీని. అబ్బబ్బబ్బబ్బా! నోటికి పుల్ల పుల్లగా చాలా చాలా బావుంది. నోటికి పులుపు తగిలి మ్యాంగో సీజన్ అయ్యాక మళ్ళీ ఇదే. దీంట్లో ఆనియన్స్ అయితే వేద్దాం. మ్యాంగో అంటేనే ఎవరికైనా నోరు ఊరాల్సిందే, ఎటువంటి వాళ్ళకైనా. అంతా టెంప్ట్ చేస్తుంది. ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేస్తున్నాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇలా ఇది బాగా ఫ్రై అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు లేనిదే ఏ వంటకు కూడా నిండుదనం రాదు. మనం రోజు చేసుకునే వంటలే కదా, అందులో పెద్ద గొప్ప ఏముంది అనుకోవద్దు. మనం రోజు వండుకున్నా కూడా అట్లని రుచికరంగా వండుకుంటే తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ములక్కాయలు వేస్తున్నాం. తింటాకి మన నాలుకకి ఎన్ని రుచులైనా సరే నచ్చుతాయి. అసలు నాలుక ఉన్నదే రుచి కోసం అనుకోండి. రకరకాల రుచులను ఆస్వాదించగలిగే శక్తి అందరికీ ఉండదు, చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేశాను. ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం కారం వేసేద్దాం. ఓన్లీ కారం, ధనియాల జీలకర్ర పొడి. మ్యాంగో కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అయిపోయింది. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్. ఈ పులుసు అంతా కూడా ఎగ్స్కి బాగా పెట్టేసి, ములక్కాయలకి ఎగ్స్కి బాగా పట్టి, ఇప్పుడు ఈ స్టేజ్లో వీటిలో మామిడికాయ ముక్కలు. అసలు ఈ కూరకి రుచినిచ్చేది కూడా ఇదే. మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. మనం మ్యాంగో రుచినైతే సంవత్సరం అంతా చూడొచ్చు. నేనైతే కొద్దిసేపు సిమ్లో పెట్టాను, పులుపు బాగా దిగుతుందని. ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఒక 3 మినిట్స్లో అయిపోద్ది. కర్రీ అయితే బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం అయితే కొత్తిమీర వేసి గార్నిష్ చేసేద్దాం. ఇది లేకపోతే కర్రీస్ లేవు. చూడండి ఎంతో రుచికరంగా. ఇప్పుడు దీన్ని ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అనమాట. ఏదో సంథింగ్ స్పెషల్.